సినిమా ప్రారంభంలో మనకి హీరో బ్రెంటన్ తొందరగా అతని ఆఫీస్కి వెళ్తున్నట్టు చూపిస్తారు. ఇతను పనిచేస్తున్నది ఒక వెపన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలో. హీరో లోపలికి వెళ్ళాక చూస్తే అక్కడ చాలా మంది ఎంప్లాయీస్ చనిపోయి ఉంటారు. కానీ వీడు మాత్రం ఆ బాడీస్ ని నోటీస్ చేయలేదు. టైం అయిపోతుంది, ముందు డెస్క్ కి వెళ్ళి లాగిన్ చేయాలి అని ఇతను వెళ్తుంటాడు. హమ్మయ్య, బాస్ లేడు, బ్రతికిపోయాను అని ఇతను రిలాక్స్ అయి తన కుర్చీలో వెళ్ళి కూర్చుంటాడు. కానీ సరిగ్గా అప్పుడే అతనికి కాల్ వస్తుంది. అది లిఫ్ట్ చేశాక చూస్తే అందులో బాస్ మాట్లాడతాడు. యాక్చువల్లీ ఆ బాస్ మన హీరో దగ్గర ఒక డాక్యుమెంటేషన్ ని ఈ రోజు సబ్మిట్ చేయమని చెప్పుంటాడు. అతను ఇప్పుడే నువ్వు ఆ పేపర్స్ తో నన్ను వచ్చి మీట్ అవ్వు అని చెప్పి కాల్ కట్ చేస్తాడు. కానీ ప్రాబ్లం ఏంటంటే బ్రెంటన్ ఆ పనిని సరిగ్గా పూర్తి చేయలేదు. ఆ డాక్యుమెంటేషన్ లో చాలా స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉంటాయి. బట్ వేరే దారి లేదు, అతను దాన్ని అలానే ప్రింట్ వేసుకుని దేవుడాయికి నన్ను నువ్వే కాపాడాలి అనుకుని బాస్ ని వెళ్ళి కలుస్తాడు. ఇతనే ఆ బాస్, ఇతని పేరు ఆడమ్. ఈ బాస్ అంతే ఎంప్లాయీస్ ఎవ్వరికి కూడా అస్సలు నచ్చదు, ఎందుకంటే ఇతను చాలా స్ట్రిక్ట్. హీరో అతని రూమ్ లోకి వస్తాడు. కానీ ఎందుకో కానీ ఈ రోజు బాస్ చాలా తేడాగా ప్రవర్తిస్తున్నాడు. పెన్సిల్ ని షార్ప్ చేసుకుని ఎప్పట్లా కాకుండా చాలా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంటాడు. ఏమైంది వీడికి అని బ్రెంటన్ అలా కొంచెం పక్కకి చూస్తే అక్కడ బాస్ ఆల్రెడీ ఒక ఎంప్లాయీని పెన్సిల్తో పొడిచి చంపేస్తుంటాడు. ఒక్కసారికి ఒక శవాన్ని చూసి హీరో పానిక్ అవుతాడు. అప్పుడు బాస్ మెల్లగా హీరో ముందుకు వచ్చి టేబుల్ పైన కూర్చుని ఆ డాక్యుమెంటేషన్ చదవడం మొదలు పెడతాడు. అతని ముఖంలో ఎక్స్ప్రెషన్స్ అన్ని మారుతుంటాయి, మెడలో నరాలన్నీ కనిపిస్తుంటాయి. అందులో ఉన్న స్పెల్లింగ్ మిస్టేక్స్ చూస్తూ బాస్ చాలా టెన్షన్ అవుతుంటాడు. హీరో బ్రెంటన్ తన వల్ల అయినంత కవరింగ్ చేస్తాడు. కానీ ఒక పాయింట్ లో అతను ఈ బాస్ ఆడమ్ పేరు కూడా తప్పుగా రాసుంటాడు కనుక దీంతో బాస్ కి పిచ్చి లేచి నీకు నా పేరు కూడా తెలీదారా అని చెప్పి చాలా అగ్రెసివ్ గా బ్రెంటన్ ని గట్టిగా కొడతాడు. వీడి దెబ్బలు మామూలుగా ఉండవు. హీరో డోర్ పగలు కొట్టుకుని ఎగురుతూ వెళ్లి పడతాడు. బ్రెంటన్ మెల్లగా లేచి తిరిగి చూస్తే ఆఫీస్ లో ఉన్న ఎంప్లాయీస్ అందరూ ఆల్రెడీ జాంబీస్ గా మారిపోయి ఉంటారు. వాళ్ళంతా ఒక్కసారిగా హీరోని చూసి అతన్ని చంపడం కోసం అతని వెంట పడ్డం వల్ల బ్రెంటన్ కూడా వేగంగా పరిగెట్టుకుని వెళ్లి ఎలాగోలా వాళ్ళ కంటపడకుండా అక్కడే దాగుని ఎస్కేప్ అవుతాడు. అసలు వీళ్ళందరికీ ఏమైంది అని మన హీరోకి ఎటువంటి క్లూ లేదు. అతను దాగునున్న ప్లేస్ లో ఒక కొలీగ్ చాలా సీరియస్ గా వర్క్ చేస్తుంటాడు. హీరో తన దగ్గర బాబు చుట్టూ ఇంత గోల జరుగుతుంటే నువ్వెంట్రా పనిలో బిజీగా ఉన్నావు, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అని అడిగితే అతను చాలా టెన్షన్ అవుతూ హీరోని నానా బూతులతో తిట్టి నీ కళ్ళు కనిపించట్లేదా, నేను పనిచేస్తున్నాను కదా, నన్ను డిస్టర్బ్ చేయకు అని అరుస్తాడు. ఆ వ్యక్తి డిస్క్ పై ఉన్న ఒక ఎనర్జీ డ్రింక్ ని తీసి తాగుతాడు. అండ్ అది తాగాక అతను మరింత అగ్రెసివ్ గా మారుతాడు. బ్రెంటన్ కి అర్థమవుతుంది వీడు కూడా జాంబీ గుంపులో ఒక్కడే అని. సరే వీడితో మనకెందుకని అతను అక్కడి నుంచి మెల్లగా వెళ్ళిపోవడానికి ప్రయత్నించినప్పుడు తెలియక అతను ఆ వర్క్ చేస్తున్న వాడి కంప్యూటర్ పవర్ సప్లైని పీకిస్తాడు. పాపం ఆ ఎంప్లాయీ ఒక్కసారికి సిస్టమ్ మొత్తం ఆఫ్ అయిపోయింది. తన వర్క్ ని సేవ్ కూడా చేయలేదు. అందువల్ల అతను చాలా టెన్షన్ అవుతాడు. తిరిగి మన హీరోని చూస్తాడు. నాకు దానికి ఎటువంటి సంబంధం లేదు అని చెప్పి బ్రెంటన్ పారిపోవడానికి ట్రై చేస్తే ఆ వ్యక్తి మానిటర్ తోని కొడతాడు. జస్ట్ మిస్ లో తప్పించుకొని తన మెడ పట్టుకున్న ఆ వ్యక్తి యొక్క తలలో స్టాబ్లర్ కొట్టి హీరో అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నిస్తాడు. కానీ ఆ వ్యక్తి అస్సలు వదలడు. ఈ అగ్రెసివ్ గా మారిన వాళ్ళంతా చాలా స్ట్రాంగ్ గా ఉంటారు. బ్రెంటన్ కూడా అతన్ని అస్సలు ఎదిరించలేకపోతాడు. ఒక పాయింట్ లో హీరో తప్పించుకోవడం కోసం చేతికి దొరికిన ఒక ప్యాడ్ తో ఆ వ్యక్తి పైన దాడి చేస్తాడు. ఆ ప్రాసెస్ లో తెలియక ఆ ఎంప్లాయీని చంపేస్తాడు కూడా. ఏంటి ఇలా చేసేస్తానని వెంటనే అతను పక్కనున్న ల్యాండ్ లైన్ లో ఎమర్జెన్సీ నంబర్ కి కాల్ చేయడానికి ప్రయత్నిస్తే ఆ కాల్ అస్సలు బయటికి వెళ్ళదు. వీళ్ళ కంపెనీలోనే ఉండే బీపీఓ టీం దాన్ని లిఫ్ట్ చేస్తారు. వర్క్ చేసే ఎంప్లాయీస్ డిస్టర్బ్ అవ్వకూడదని ఈ ఫ్లోర్ లో ఉన్న ల్యాండ్ లైన్స్ అన్ని ముందు ఇక్కడికే రీడైరెక్ట్ అవుతాయి. అటువైపు ఉన్నది ఏదో మెంటల్ లేడీలా ఉంది. తను తన దగ్గర సార్ కంపెనీ పాలసీ ప్రకారం మీరు బయట ఎవరికైనా కాల్ చేయాలంటే ముందు పర్మిషన్ తీసుకోవాలి, మీ దగ్గర పర్మిషన్ ఉందా అని అడుగుతుంది. బ్రెంటన్ ఇక్కడ జాంబీలు ఉన్నాయి, దయచేసి పోలీసులకి కాల్ చెయ్యు అని ఎంత చెప్పినా తను వినిపించుకోదు. కానీ అప్పుడే తనకి పక్కనున్న ఇంకో ఎంప్లాయీ అతను కూడా ఎనర్జీ డ్రింక్ తాగి అగ్రెసివ్ అయి ఈ అమ్మాయిని చంపేస్తాడు. మరోపక్క మనకి ఇంకొంత ఎంప్లాయీస్ ని చూపిస్తే వాళ్ళు కూడా ఆ ఎనర్జీ డ్రింక్ తాగి ఆక్రోషంగా మారి క్యాచ్ అండ్ క్యాచ్ ఆడుతుంటారు. కానీ వీళ్ళు గేమ్ ని బాల్ తో ఆడరు, ఒక మనిషిని చంపి అతని తలతో ఆడుతుంటారు. ఆ చనిపోయిన వాడంతే వీళ్ళందరికీ కోపం, అందుకే వాళ్ళు అలా చేశారు. సో దీంతో మనం ఒక్క విషయం అర్థం చేసుకోవచ్చు, ఈ ఎనర్జీ డ్రింక్ తాగిన వాళ్ళు మతి మొత్తం పోయి పిచ్చి పట్టినట్టు మనుషులపైన దాడి చేయరు. వాళ్ళకి తెలివి ఉంటుంది. కానీ వాళ్ళకి ఎప్పుడైతే కోపం వస్తుందో లేదంటే ఒక వ్యక్తిని చూసి తమ పాత కక్ష గుర్తుకు వస్తుందో అప్పుడు వాళ్ళు తమ కంట్రోల్ కోల్పోయి ఆ వ్యక్తిని చంపేస్తారు. ఈ విషయాలన్నింటినీ దూరంలో నుంచి మానిటర్ చేసిన హీరో తను ఇక్కడ ఎవ్వరితోనూ అసలుకి మాట్లాడిందే లేదు కనుక నన్ను ఎవరు చంపరు అని ఎప్పట్లా కొన్ని నోట్స్ పట్టుకుని ఆ జాంబీస్ మధ్య నుంచి నడుస్తూ వెళ్తాడు. బ్రెంటన్ ఎక్స్పెక్ట్ చేసినట్టు ఎవ్వరూ అతన్ని ఏమీ చేయరు. కానీ అతను ఎప్పుడైతే ఆ క్యాచ్ అండ్ క్యాచ్ ఆడుతున్న గ్రూప్ ని క్రాస్ అవుతాడో అప్పుడు వాళ్ళలో నికోలస్ అనే ఇతను మన హీరోకి ఆ బాల్ పాస్ చేసి వాడిని 4 తిట్టు అని చెప్తాడు. బ్రెంటన్ ఆ హెడ్ చూసి చాలా భయపడతాడు. ఇది చూసి మిగతా వాళ్ళు కూడా వీడెందుకు ఇంకా తిట్టట్లేదు
లేదని మన హీరోనే చూస్తారు. వాళ్ళు కొంచెం అగ్రెసివ్ అవ్వడం చూసిన హీరో వాళ్ళు చెప్పినట్టే చేసి ఆ బాల్ పాస్ చేసి అక్కడ నుంచి ఎస్కేప్ అవుతాడు. అంతే, బ్రెంటన్ జాంబీస్ అన్నిటిని దాటేశాడు, ఇక తప్పించుకోవచ్చు అని ఇతను స్టార్స్ దిగుతూ ఉన్నప్పుడు అప్పుడే హీరోకి ఆఫీస్ లో తన క్రష్ ఉన్నది అనే విషయం గుర్తుకు వస్తుంది. తన పేరు సమంత. తను మరియు మన హీరో చిన్నప్పటి నుంచి చాలా క్లోజ్. తనకేమైందో చూడడం కోసం వెళ్ళాలా వద్దా అని ఇతను చాలా కన్ఫ్యూజ్ అవుతూ చివరికి ఆ అమ్మాయి కోసం మళ్ళీ స్టెప్స్ ఎక్కుతాడు. ఇదిగో తనే సమంత. ఇయర్ ఫోన్స్ పెట్టుకుని చుట్టూ ఏం జరుగుతుందో అస్సలు రియలైజ్ అవ్వక తను చాలా బిజీగా పనిచేస్తూ ఉంటుంది. హీరో తను నార్మల్ గా ఉండడం చూసి రిలాక్స్ అయి ఈ ప్లేస్ సేఫ్ కాదు, మనం ఇక్కడ ఉండకూడదు, పద వెళ్ళిపోదామని తనని పిలుస్తాడు. ఆయన అతను ఎప్పుడైతే తను చేపట్టుకుంటాడో సమంత గట్టిగా అరుస్తుంది. మళ్ళీ వెంటనే నార్మల్ అయిపోతుంది. యాక్చువల్లీ తను కూడా ఎనర్జీ డ్రింక్ ని లైట్ గా సిప్ చేస్తున్నది. తను మళ్ళీ ఆ డ్రింక్ తాగడానికి ప్రయత్నించినప్పుడు హీరో తనని ఆపడానికి ట్రై చేసి తెలియక డ్రింక్ ని తన డిస్క్ మీద పోసిస్తాడు. దీంతో సమంతకి కోపం వస్తుంది. తను మళ్ళీ అగ్రెసివ్ అయి హీరోని గట్టిగా కొడుతుంది. తను చాలా స్ట్రాంగ్ గా ఉండడం వల్ల హీరో దూరం వెళ్లి పడతాడు. సరే అప్పుడైనా తను కామ్ అయింది కదా అని చూస్తే బ్రెంటన్ లెగుస్తూ తెలియక తన ఫోటోని కిందకి తోసి పగలగొట్టేస్తాడు. అంతే, ఇక విన్ని ఇక ఎవరూ కాపాడలేరు. సమంతకి మైండ్ మొత్తం పోయి తన హీరో పైన కంటిన్యూస్ గా దాడి చేస్తుంది. బ్రెంటన్ ని తను కొరికేస్తుంది అనే సమయానికి లాస్ట్ సెకండ్ లో అతను చేతికి దొరికిన ఒక బుక్ తో సమంతని గట్టిగా కొట్టి అన్కాన్షియస్ చేసేస్తాడు. కింద పడి ఉన్న తనని అలానే వదిలేసి వెళ్ళిపోవడానికి మన హీరోకి అస్సలు మనసు రాదు. అతను తనని కాపాడి తీసుకువెళ్ళాలి అని నిర్ణయిస్తాడు. కానీ అలానే తీసుకువెళ్తే ఖచ్చితంగా తను అతన్ని చంపిస్తుంది కనుక హీరో తనని టేప్ని యూజ్ చేసుకుని ఒక మెటల్ ఫ్రేమ్ కి కదలనివ్వకుండా గట్టిగా కట్టేసి స్టార్స్ ద్వారా తనని మెల్లమెల్లగా కిందకి తీసుకువెళ్ళడానికి ప్రయత్నిస్తాడు. సమంతకి మెలకు వస్తుంది. తను నన్ను ఎక్కడికి తీసుకువెళ్తున్నావురా అని అరుస్తూ హీరోని వెంటనే తన కట్లు విప్పమని చెప్తుంది. కానీ వీడు వినిపించుకోడు. నువ్వు నన్ను చంపడానికి ప్రయత్నించావు, నువ్వు చాలా డేంజరస్ అని అంటాడు. సమంతకి ఏమీ అర్థం కాదు. ఏం వాగుతున్నావు నువ్వు, నా మొహం చూడు, నన్ను చూస్తే అలా అనిపిస్తుందా అంటుంది. అయినా హీరో తన మాటలు పట్టించుకో. స్టార్స్ దిగుతూ ఉన్నప్పుడు బ్రెంటన్ కింద ఫ్లోర్ లో నుంచి జాంబీస్ రావడం చూస్తాడు. వెంటనే అతను సమంతని సైలెంట్ గా ఉండమని చెప్పి పక్కనే ఉన్న ఒక రూమ్ లోకి తీసుకువెళ్లి డోర్ లాక్ చేస్తాడు. బయట ఎంప్లాయీస్ అందరూ, నికోలస్ ఇంకా వాళ్ళ బాస్ ఆడమ్ అందరూ మీట్ అవుతారు. జాంబీస్ అన్ని ఇక్కడే ఉన్నాయి అనే విషయం తెలియక సమంత సౌండ్ చేస్తే బ్రెంటన్ తనని ఆపుతాడు. సమంతకి జాంబీస్ గురించి లేదా బయట సిచ్యువేషన్ గురించి ఏమీ అర్థం కాకపోయినా తను హీరో పై ఉన్న నమ్మకంతో సైలెంట్ అవుతుంది. సరిగ్గా అప్పుడే ఎవరో ఒకరు మన హీరో పైన దాడి చేస్తారు. ఈ వ్యక్తి పేరు కరణ్. మన హీరోకి బాగా పరిచయం ఉన్నతనే. అతను ఒక జాంబీ అనుకుని బ్రెంటన్ వాడిని గోడకేసి గుద్ది చేయకొరికి అతని మెడ నులిమి చంపేయడానికి ప్రయత్నిస్తాడు. కానీ అప్పుడే అతను ఇంత ఈజీగా దొరికిపోయాడంటే వాడు ఖచ్చితంగా డ్రింక్ తాగలేదు అని రియలైజ్ అయి అతన్ని వదిలేస్తాడు. కరణ్ గురించి సింపుల్ గా చెప్పాలంటే వీడికి చాలా భయం ఎక్కువ. ఎప్పుడు ఏదైనా పెద్దగా చేయాలనుకుంటాడు కానీ భయం వల్ల సైలెంట్ అయిపోతాడు. ఈలోగా సమంత మళ్ళీ ఒక జాంబీలా అరవడం మొదలు పెడుతుంది. సో సమంత కూడా అగ్రెసివ్ అయిపోయింది అనేది రియలైజ్ చేసిన కరణ్ తను మన ఇద్దరికి డేంజరస్, తనని నువ్వెందుకు పట్టుకుని తిరుగుతున్నావు, ఇదిగో దీంతో తన్ని చంపే అని ఒక సిజర్ ఇస్తాడు. బట్ అఫ్ కోర్స్ మన హీరో తన క్రష్ ని ఇలా హర్ట్ చేయలేడు కదా, అందువల్ల అతను హెసిటేట్ అవుతాడు. వీళ్ళ ముగ్గురు ఇక్కడ ఇలా వాళ్ళు కొట్టుకుంటుంటే బయట మనకి ఆ జాంబీల మీటింగ్ ని చూపిస్తారు. బాస్ అంటే ఎవరికి నచ్చదని చెప్పాను కదా, వాళ్ళలో ముఖ్యంగా నికోలస్ అయితే ఆడమ్ ని చూసి నువ్వే పని చేయట్లేదు, జస్ట్ మా అందరి బుర్ర తింటున్నావంతే, మాకు మర్యాద ఇవ్వట్లేదు, మమ్మల్ని అసలు మనుషుల్లా కూడా చూడట్లేదు, నువ్వేం బాస్ రా అసలు అని తన మనసులో ఉన్నది మొత్తం కక్కుతాడు. మిగతా జాంబీస్ అన్ని కూడా నికోలస్ కి సపోర్ట్ చేస్తాయి. కానీ ఈ బాస్ కొంచెం తెలివైన వాడు. నికోలస్ ఇకపైన నిన్ను కూడా ఇలానే క్రష్ చేస్తాం అని ఒక ఎనర్జీ డ్రింక్ క్యాన్ ని క్రష్ చేసి ఆడమ్ వైపుకి విసిరితే అతను ఆ క్యాన్ ని ఒక నింజా బ్లేడ్ లా మార్చి దాంతోనే నికోలస్ యొక్క తలని కట్ చేసేస్తాడు. అంతే, స్పాట్ లోనే నికోలస్ అవుట్. వాళ్ళ లీడర్ లాంటి వాడు పోయాడు. ఇక ఈ జాంబీస్ అందరూ ఏం చేస్తారు, ఆడమ్ ని మళ్ళీ ప్రార్థించడం మొదలు పెడతారు. ఆ జాంబీస్ అంతా ఆడమ్ ని ఫాలో చేసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాక బ్రెండన్ నార్మల్ అయిన సమంత దగ్గర నువ్వు నా వేణ కొరికేసావు అని గట్టిగా చెప్తాడు. అందుకు సమంత అప్సెట్ అయి నేనే ఈ పని చేశానా, ఐఎమ్ సారీ అని చెప్పినప్పుడు హీరో అయ్యో అదేం పర్లేదులే, ఇదేం నొప్పిగా లేదు, నువ్వు కావాలని ఈ పని చేయలేదు కదా, సో ప్రాబ్లం లేదు అని చెప్తాడు. వీళ్ళిద్దరూ ఇక్కడ ఇలా మాట్లాడుతుంటే వీళ్ళని చూసిన కరణ్ కి టెన్షన్ అయ్యి ఆపండి, మాట్లాడి మీరే జాంబీస్ ని తీసుకొచ్చేలా ఉన్నారు, ముందు మనం ఈ బిల్డింగ్ నుంచి తప్పించుకోవాలి, అదే మన ఫస్ట్ ప్రయారిటీ అని చెప్పి వాళ్ళని తీసుకువెళ్తాడు. ఫస్ట్ వీళ్ళు స్టార్స్ ని యూజ్ చేద్దాం అని మెట్ల దగ్గరికి వచ్చి చూస్తే అక్కడ సీన్ చాలా ఘోరంగా ఉంటుంది. ఈ దారిలో వెళ్తే ప్రాణాలతో వెళ్ళాం, సో లిఫ్ట్ ఎక్కుదాం అని చెప్పి వీళ్ళు మళ్ళీ ప్లాన్ మార్చి ఈసారి లిఫ్ట్ దగ్గరికి వచ్చి చూస్తే అది ఆ జాంబీస్ యొక్క అటాక్ కి పీస్ అయిపోయి ఉంటుంది. సరే ఈ మార్గం కూడా లేదు, ఇక వీళ్ళ ఆఖరి ఆప్షన్ ఆర్వెన్స్ మాత్రమే. కానీ మెటల్ ఫ్రేమ్ కి కట్టబడి ఉన్న సమంత ఆ దారి ద్వారా ఎలా వెళ్ళగలదు. సో ఇలా వీళ్ళ మూడవ ప్లాన్ కూడా ఫెయిల్ అయిపోతుంది.
అక్కడి నుంచి వీళ్ళంతా సేఫ్టీ కోసం ఇంకో రూమ్ లోకి వచ్చేస్తారు. చూస్తే ఆ రూమ్ లో ఒక ఎంప్లాయీని మిగతా జాంబీస్ కలిసి అతి కిరాతకంగా చంపేస్తుంటాయి. ఈ ప్లేస్ లో మనం ఉంటే మన పరిస్థితి కూడా ఇదే అని వీళ్ళంతా చాలా భయపడతారు. హీరో బ్రాండన్ అక్కడి కిటికీ ద్వారా కిందకి చూస్తాడు. అతనికి ఒక ఐడియా వస్తుంది. ప్రస్తుతం వీళ్ళు ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నారు, ఇక్కడ నుంచి ఈజీగా కిందకి వెళ్ళిపోవచ్చు అని అతను తిరిగి తన ఫ్రెండ్స్ దగ్గర ఇప్పుడు చూడండి నేనేం చేస్తాను అని చెప్పి పక్కనున్న ప్రింటర్ తీసి విండో పైన గట్టిగా వేసేస్తాడు. వాళ్ళిద్దరూ వద్దురా అంటారు, ఎందుకంటే ఆ గ్లాస్ క్రాక్ అవ్వదు, మారుగా ఆ బిల్డింగ్ యొక్క డిఫెన్స్ సిస్టమ్స్ అన్ని యాక్టివేట్ అయిపోతాయి. ఇప్పటి వరకు వీళ్ళకి అట్లీస్ట్ బయట ప్రపంచమైన కనిపించింది, కానీ వీళ్ళకి ఇప్పుడు అది కూడా కనిపించదు. వీళ్ళది వెపన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ కదా, సో ఎనిమీస్ వీళ్ళపైన మిసైల్స్ లాంచ్ చేస్తే దాని నుంచి తమని ప్రొటెక్ట్ చేసుకోవడం కోసమే ఇలాంటి ఒక సిస్టమ్ ని ఈ బిల్డింగ్ లో సెట్ చేస్తున్నారు. సమంత ఇంకా కరణ్ అయితే చాలా కోపం అవుతారు, ఎందుకంటే ఇక్కడ పనిచేసే ప్రతి ఎంప్లాయీకి ఈ బిల్డింగ్ డిఫెన్స్ సిస్టమ్స్ గురించి తెలుసు, ఎక్సెప్ట్ మన హీరో తప్ప, ఎందుకంటే వాడు ఎంప్లాయీ ట్రైనింగ్ బుక్ ని చదవలేదు. ఇక కోపం ఏం ప్రయోజనం, ప్రాణాలతో తప్పించుకోవాలంటే అందుకు నెక్స్ట్ టైం చేయాలో దాని గురించి చూడాలి కదా. కరణ్ వీళ్ళ దగ్గర ఈ డిఫెన్స్ సిస్టమ్ ని ఆఫ్ చేస్తే మాత్రమే మనం బయటికి వెళ్ళగలం, అందాన్ని ఆఫ్ చేసే స్విచ్ టాప్ ఫ్లోర్ లో ఉన్న మేనేజర్ రూమ్ లో ఉంది. సో ఇప్పుడు వీళ్ళు ఫస్ట్ ఫ్లోర్ నుంచి ప్రతి ఫ్లోర్ ని ఇంకా జాంబీని దాటుకుని మీదకి వెళ్ళి ఆ బటన్ నొక్కాలి, మళ్ళీ ఈ జాంబీస్ అన్నిటిని దాటుకుని కిందికి వచ్చి తప్పించుకోవాలి. ముందు వీళ్ళు ఒక ఫ్లోర్ కి వచ్చి చూస్తే అక్కడ జాంబీస్ అని ఫైట్ చేస్తూనే ఉంటాయి. ఆ సీన్ చాలా స్కారీగా ఉంటుంది, కానీ వీళ్ళు ఒక విషయం నోట్ చేస్తారు, అక్కడ ప్రతి జాంబీ కూడా ఫైట్ చేయడం వల్ల అన్ని కొంచెం బిజీగానే ఉంటాయి. కాబట్టి వీళ్ళు కొంచెం రిస్క్ ఎత్తుకుని వీళ్ళు కూడా జాంబీస్ లా గట్టిగా సౌండ్ చేస్తూ వాటి మధ్యలో నుంచి వెళ్తారు. వీళ్ళ ప్లాన్ వర్క్ అవుతుంది. ఎక్స్పెక్ట్ చేసినట్టే జాంబీస్ ఏవి వీళ్ళని పట్టించుకోవు. అమ్మయ్య, ఈ ఫ్లోర్ ని వీళ్ళు దాటేశారు. స్టార్స్ దగ్గరికి వచ్చి చూస్తే అక్కడ జాంబీగా మారిన ఒక ముసలావిడ వీళ్ళని చూసి మెల్లగా నడుస్తూ వస్తుంటుంది. యాక్చువల్లీ ఈమె జాంబీగా మారడానికి ముందు అందరికి హెల్ప్ చేసేది. ఈమెది చాలా మంచి క్యారెక్టర్, సో వీళ్ళు ఆమెని హర్ట్ చేయాలి అనుకోరు. కానీ ఆవిడ దగ్గరికి వచ్చినప్పుడు హీరో భయపడి ఒక ఫ్లవర్ వేస్తూ ఆమెని కొట్టేస్తాడు. సమంత ఇంకా కరణ్ మన హీరో బ్రాండన్ ని తిడతారు, అంత స్లో అయిన జాంబీ మనల్ని ఏమి చేయదు, నువ్వు అలా చేస్తుండకూడదు అంటారు. కానీ తిరిగి చూస్తే కింద పడ్డ ముసలావిడ ఇప్పుడు కనిపించదు. హఠాత్తుగా ఆవిడ వెనక పక్క నుంచి కరణ్ పైన దాడి చేస్తుంది. పానిక్ అయిన కరణ్ ఏం చేయాలో తెలియక పరిగెట్టి వెళ్లి ఆమెని ఒక గోడకి గుద్దించేస్తాడు. ఇందువల్ల లేడీ ఈసారి గట్టిగా ఇంజూర్ అవుతుంది. కరణ్ పాపం చాలా గిల్ట్ అవుతాడు. అప్పుడు సమంత తన దగ్గర ఎక్కువ ఫీల్ చేయకు, మనం నెక్స్ట్ హెచ్ఆర్ డిపార్ట్మెంట్ ని దాటాలి అండ్ అక్కడ చాలా మంది లేడీస్ ఉంటారు అని చెప్తుంది. ఆ డిపార్ట్మెంట్ ని చూపిస్తే అక్కడి లేడీస్ అందరూ చాలా అగ్రెసివ్ గా ఉంటారు. వాళ్ళు ఆల్రెడీ ఎవరినో టార్గెట్ చేసి చంపుతుంటారు. వీళ్ళని ఇప్పుడు ఎలా దాటాలా అని వీళ్ళు ఆలోచిస్తూ ఉన్నప్పుడు అక్కడికి పనిచేయడం కోసం ఫైల్స్ కలెక్ట్ చేసుకుని ఒక ముసలైన అతను వస్తాడు. పాపం ఆయనకి చుట్టూ ఏం జరుగుతుందో ఇంకా తెలియదు. ఒక్కసారికే కిందున్న శవం చూసి అతను భయంలో చేతిలో ఉన్న బాక్సెస్ ని కింద పడేస్తే ఈ సౌండ్ తో ఆ జాంబీ అమ్మాయిలందరూ అట్రాక్ట్ అయి ఈ ముసలాయిని చంపడం కోసం వస్తారు. వాళ్ళంతా ఈయన్ని కార్నర్ చేసి సరౌండ్ చేసేస్తారు. ఇక అంతే, ఈయన పని అయిపోయింది అని మనం అనుకుంటున్న సమయంలో స్పీకర్ లో బాస్ ఆడమ్ అనౌన్స్మెంట్ చేస్తాడు. హెచ్ఆర్ డిపార్ట్మెంట్ వాళ్ళందరినీ మీటింగ్ కోసం ఇమీడియట్ గా రమ్మంటాడు. అసలుకి అనౌన్స్మెంట్ చేసింది ఆడమ్ కాదు, మన హీరో బ్రెంటన్. అతనే మైక్ లో మిమిక్రీ చేశాడు. బాస్ మాటలంతే అంత భయం. ఈ జాంబీస్ అన్ని కూడా అంతా మర్చిపోయి మీటింగ్ కోసం వెళ్తూ ఉంటే అన్ఎక్స్పెక్టెడ్లీ సమంత ఇంకా కరణ్ సౌండ్ చేసేస్తారు. సో జాంబీస్ అన్ని వీళ్ళని చూసేస్తాయి. వెంటనే సమంత ముందుకు వచ్చి మీరు చంపాల్సింది మమ్మల్ని కాదు తనని అని ఒక లేడీని చూపిస్తుంది. తను ఇక్కడి వాళ్ళ గురించి చాలా కమెంట్స్ వేస్తుంటుంది. మేనేజ్మెంట్ దగ్గర మంచి పేరు తెచ్చుకోవడం కోసం తన కొలీగ్స్ కి బ్యాక్ స్టాబింగ్ కూడా చేస్తుంటుంది. సో ఈ గాసిప్స్ మొత్తం సమంత ఒక్కసారికి లీక్ చేసేయడం వల్ల మిగతా ఎంప్లాయీస్ అందరూ కూడా చాలా టెన్షన్ అయి నువ్వే ఈ పని చేసావా అని వాళ్ళంతా ఆ లేడీని చంపడం కోసం తనని రౌండప్ చేస్తారు. ఇలా ఈ ఛాన్స్ ని యూజ్ చేసుకుని వీళ్ళ ముగ్గురు ఇంకా ఓల్డ్ మ్యాన్ నలుగురు అక్కడ నుంచి తప్పించుకొని ఇంకో ఫ్లోర్ కి పరిగెడతారు. అండ్ ఈ ఫ్లోర్ లో సేల్స్ ఎంప్లాయీస్ ఉంటారు. వాళ్ళకి ఆల్రెడీ కోపం ఎక్కువ. అండ్ ఇప్పుడైతే ఫుల్ రేజ్ మోడ్ లో కాల్ చేసి తమ క్లయింట్స్ అందరినీ బాగా తిట్టి అక్కడ ఎక్విప్మెంట్స్ అన్నిటిని పగలగొడతారు. సో వీళ్ళని దాటుకుని వెళ్ళాలంటే అది అంత ఈజీ అయిన పని కాదు. సో ముందు వీళ్ళు ఒక రూమ్ కి వెళ్ళి ఫైట్ చేయడం కోసం ప్రిపేర్ అవుతారు. బుక్స్ ని టేప్ తో బాడీస్ కి చుట్టి ఆర్మర్ గా వాడుకుంటారు. మాప్ ని రెండుగా బ్రేక్ చేసి స్పియర్స్ లా వీళ్ళు ఫైట్ చేయడం కోసం వెపన్స్ ని రెడీ చేసుకుంటారు. సమంత మీరు నన్ను సేవ్ చేస్తూ మిమ్మల్ని రక్షించుకోలేరు, సో నా కట్లు విప్పి నన్ను రిలీజ్ చేయండి. ఒకవేళ నేను జాంబీగా మారి మీ పైన దాడి చేస్తే ఆలోచించకుండా నన్ను చంపేయండి అని చెప్తుంది. వేరే ఆప్షన్ లేక వీళ్ళు కూడా అలానే చేస్తారు. నలుగురు బయటికి వచ్చి ఆ జాంబీస్ తో ఫైట్ చేయడం మొదలు పెడతారు. అక్కడ చాలా జాంబీస్ ఉన్నప్పటికీ వీళ్ళు తమ ఫైటింగ్ స్కిల్స్ ని యూజ్ చేసుకొని తమ వెపన్స్ తో
చాలా జాంబీస్ ని చంపేస్తారు కూడా. సమంత ఎనర్జీ డ్రింక్ ని తాగడం వల్ల తను ఆ జాంబీ పవర్ తో ఎనిమిస్ ని కొడుతుంది. మిగతా వాళ్ళు తమ వెపన్స్ తో ఆ జాంబీస్ ని కంట్రోల్ చేయగలుగుతారు. కరణ్ మాత్రం భయంలో పరిగెడుతూ ఉంటాడు. బట్ తెలియక కొన్ని జాంబీస్ ని చంపేస్తాడు. యాక్చువల్లీ ఈ జాంబీస్ గుంపులో జాంబీస్ లా యాక్ట్ చేస్తున్న ఒక నార్మల్ ఎంప్లాయీ కూడా ఉంటాడు. అతను మన హీరో దగ్గర నన్ను కూడా మీతో పాటు తీసుకువెళ్ళండి అంటాడు. కానీ అదే టైంకి కరణ్ మన హీరో డేంజర్ లో ఉన్నాడు అని అపార్థం చేసుకొని అతను ఆ ఎంప్లాయీని పొడిచి చంపేస్తాడు. ఇదే అతని ఫస్ట్ ఇంటెన్షనల్ హత్య. హీరో అతనికి వాడు నార్మల్ అన్న విషయం చెప్పడు. ఫైట్ అయిపోయింది. వీళ్ళు జాంబీస్ అన్నిటిని చంపేశారు. సమంత మాత్రం కొంచెం వీక్ అవుతుంది. సో హీరో ఆమెకి హెల్ప్ చేస్తాడు. ఇలా వీళ్ళందరూ ఎలాగోలా చివరికి పై ఫ్లోర్ లో ఉన్న ఆ మేనేజర్ రూమ్ ని చేరుకుంటారు. లోపల కొంతమంది ఎగ్జిక్యూటివ్స్ ఉంటారు. వాళ్ళలో ఇతని పేరు లెంట్వర్త్. అతను సీసీటీవీ ద్వారా బయటున్న మన హీరోస్ ని చూసి మీకు లోపల జాగా లేదు, సో వెళ్ళిపోండి అంటాడు. హీరో మేము మిగతా జాంబీస్ లా కాదు, మేము నార్మల్ పీపుల్ అని చెప్పిన అతను వినిపించుకోడు. కానీ వాడి బ్యాడ్ లక్ వీళ్ళ గుడ్ లక్. అదే సమయంలో ప్యూను డోర్ ఓపెన్ చేయడం వల్ల వీళ్ళు లోపలికి వచ్చేస్తారు. సో వేరే ఆప్షన్ లేక లెంట్వర్త్ వీళ్ళందరినీ అక్సెప్ట్ చేసుకుంటాడు. హీరో అసలుకి ఈ ఆఫీస్ లో ఏం జరుగుతుందో మొత్తం ఎక్స్ప్లెనేషన్ అడుగుతాడు. లెంట్వర్త్ చెప్తాడు ఈ ఎనర్జీ డ్రింక్ వల్లే ఎంప్లాయీస్ అందరూ అగ్రెసివ్ అవుతున్నారని. యాక్చువల్లీ ఈ డ్రింక్ ని వీళ్ళ కంపెనీ మిలిటరీ కోసం తయారు చేస్తారు. కానీ ఆ డ్రింక్ కి సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ. సోల్జర్స్ యాక్టివ్ గా ఉంటారనుకుంటే వాళ్ళు అగ్రెషన్ ని కంట్రోల్ చేసుకోలేక జాంబీస్ లా మారిపోయారు. అందువల్ల లెంట్వర్త్ ఆ డ్రింక్ తయారు చేసిన సైంటిస్ట్ ని ఫైర్ చేస్తాడు. సో పగతో ఆ సైంటిస్టే ఆ కెమికల్ ని వీళ్ళ ఆఫీస్ కి వచ్చి డ్రింక్ లో కలిపేశాడు అని చెప్తాడు. అందుకు హీరో అంతా ఓకే, కానీ ఇంతకీ మీరు ఈ సిచ్యువేషన్ ని ఎలా కంట్రోల్ చేయబోతున్నారు అని అడిగితే అందుకు లెంట్వర్త్ ఆ సోఫా మీద కూర్చో టీవీలో షో చూసి ఎంజాయ్ చెయ్యు అని లైవ్ ఫుటేజ్ ని చూపిస్తాడు. కంపెనీలో ఇలా జరుగుతుందని బయటకి తెలిస్తే అది వీళ్ళకి చెడ్డ పేరు కదా. అందువల్ల లెంట్వర్త్ పోలీసులకి ఇంకా ఈ విషయం గురించి ఇన్ఫార్మ్ చేయలేదు. వాడి దగ్గర ప్లాన్ కూడా లేదు, ఏం జరుగుతుందో జరగని అన్నట్టు ఉన్నాడు. ఇందువల్ల బ్రెంటన్ ఇంకా మిగతా వాళ్ళు చాలా టెన్షన్ అవుతారు. ఇక్కడ వీళ్ళంతా ఇలా ఆర్గ్యూ చేస్తూ ఉన్నప్పుడు సరిగ్గా అదే సమయానికి బయట డోర్ దగ్గరికి ఆడమ్ ఇంకా అతని మనుషులు వస్తారు. వాళ్ళు కూడా బయటికి వెళ్ళాలి అనుకుంటున్నారు, కానీ డోర్స్ అని క్లోజ్ అయి ఉండడం వల్ల వెళ్ళలేకపోతున్నారు. ఆడమ్ కి ఆల్రెడీ లెంట్వర్త్ అంతే అసలు నచ్చదు. అతను లెంట్వర్త్ దగ్గర మర్యాదగా డోర్ ఓపెన్ చేయి లేదంటే నీ పని అయిపోతుంది అని బెదిరిస్తాడు. కానీ లెంట్వర్త్ మాత్రం అసలు భయం లేకుండా ఆడమ్ ని చూసి వెటకారంగా నవ్వుతూ నువ్వు నన్ను ఏమీ చేయలేవు, నా రూమ్ చాలా స్ట్రాంగ్ అని చెప్తాడు. కానీ అవి వీడు చెప్పినంత స్ట్రాంగ్ లా లేదు. ఆడమ్ వాళ్ళు గొడ్డలితో కొడితే గాడ్లని విరిగిపోతుంటాయి. దాంతో లెంట్వర్త్ వెంటనే అందరినీ దాగమని చెప్పి అతను గన్ కోసం వెతుకుతాడు. హీరో భయపడుతున్న కరణ్ కి ధైర్యం చెప్తాడు. అప్పుడే అతను వచ్చేస్తాడు. ఆ ముసలైన ఉన్నాడు కదా, అతను చేతిలో ఆ ఎనర్జీ డ్రింక్ ని పట్టుకుని ఉన్నాడు. పార్టీ మారిపోవడానికి అతను ట్రై చేస్తుంటే హీరో అతన్ని ఆపడానికి ప్రయత్నిస్తాడు. ఆ జాంబీలు గోడల్ని పగలగొట్టేసరికి ముసలైన నేను కూడా మీలో ఒకటిని అని చెప్పి ఆ డ్రింక్ తాగి పరిగెడతాడు. కానీ ఆ జాంబీస్ డోర్ తో కలిపి ఈయన్ని కూడా గొడ్డలితో కొట్టేస్తాయి. సో ముసలైన పని అయిపోయింది. ఇంకా లెంట్వర్త్ సంగతికి వస్తే అతను గన్ పట్టుకుని ముందుకు వెళ్లి లోపలికి వస్తున్న జాంబీస్ అన్నిటిని షూట్ చేయడం మొదలు పెడతాడు. హీరో కూడా అతనికి ఈ పనిలో హెల్ప్ చేస్తాడు. ఊరికే చెప్పకూడదు, నిజంగానే ఈ బట్టతలోడు బాగా షూటింగ్ చేస్తున్నాడు. కానీ అతను బుల్లెట్ తీయడానికి ప్రయత్నించినప్పుడు ఆడమ్ అతని గొడ్డలితో లెంట్వర్త్ చేతిని కట్ చేసేస్తాడు. అతని ఫింగర్ ప్రింట్ ని యూజ్ చేసుకుని వీళ్ళు ఈ బిల్డింగ్ యొక్క డిఫెన్స్ సిస్టమ్ ని డియాక్టివేట్ చేయగలరు. చెయ్య దొరికాక ఇక వీడి అవసరం లేదు కనుక ఆడమ్ అతన్ని కాల్చి చంపేస్తాడు. తర్వాత అతను అక్కడి నుంచి వెళ్లిపోయే ముందు కొన్ని జాంబీస్ దగ్గర హీరో కరణ్ సమంతని చంపేయమని చెప్పి వెళ్తాడు. ఇక్కడే బ్రెంటన్ అతని హీరోయిజం ని చూపిస్తాడు. అతను కింద పడి ఉన్న గన్ తీసి బుల్లెట్స్ ఉన్న బౌల్ ని షూట్ చేసి ఒక్క షాట్ తో అక్కడ ఉన్న జాంబీస్ అన్నిటిని చంపేస్తాడు. అమ్మయ్య బ్రతికిపోయామని వీళ్ళు ఊపిరి పీల్చుకుంటారు. కానీ ఈలోగా సమంత యొక్క సిచ్యువేషన్ బాగా వర్స్ అయిపోతుంది. తను కొంచెంగా తనని కోల్పోతుంది. తను జాంబీలా మారి స్టేజ్ లో ఉంది. నన్ను చంపేయండి అని తను చెప్తుంది. కానీ ఈసారి కరణ్ కి కూడా మనసు రాదు. అలా రాత్రి అయిపోతుంది. ఆడమ్ డిఫెన్స్ సిస్టమ్స్ అన్నిటిని డియాక్టివేట్ చేస్తాడు. అతను మైక్ పట్టుకుని ఎంప్లాయీస్ అందరినీ లీడ్ చేస్తూ అందరినీ వెపన్స్ పట్టుకుని రెడీ అవ్వమని చెప్తాడు. ఆడమ్ అయితే ఈ ప్రపంచాన్ని ఏలేవాలి అనుకుంటున్నాడు. మరోపక్క మన హీరోస్ ముగ్గురు ఎటు వెళ్లాలో తెలియక ల్యాబ్ దగ్గరికి వస్తే అక్కడ ఒక సైంటిస్ట్ ఉంటాడు. అతను ఇంకా నార్మల్ గానే ఉన్నాడు. ఈ సైంటిస్ట్ కూడా ఈ అగ్రెసివ్ అయ్యే కెమికల్ రీసెర్చ్ లో ఇన్వాల్వ్ అయిన వాడే. హీరో సమంతని అతనికి చూపించి తనని కాపాడమని అడుగుతాడు. ఆ సైంటిస్ట్ సమంత బ్రెయిన్ ని స్కాన్ చేసి తను ఎక్కువ డోస్ లో ఎనర్జీ డ్రింక్ తాగలేదు కనుక తనని మనం కాపాడగలం, కానీ మన దగ్గర ఎక్కువ టైం లేదు. ఇంకో 30 minutes లో తనకి యాంటీడోట్ ఇస్తే తను నార్మల్ అవుతుంది అంటాడు. కానీ ప్రాబ్లం ఏంటంటే ఆ యాంటీడోట్ ఇప్పుడు జాంబీస్ అన్నిటికీ మధ్యలో ఉంది. సో ఇది ఒక డేంజరస్ అయిన మిషన్. కానీ సమంతని కాపాడటం కోసం హీరో ఇంకా కరణ్ ఇద్దరు ఆలోచించకుండా 30 minutes లో వస్తాము అని చెప్పి వెళ్తారు. ఇన్ని జాంబీస్ ని ఎదుర్కోవాలంటే అందుకు వీళ్ళకి ముందు వెపన్స్ కావాలి కదా. సో వీళ్ళిద్దరూ ఒక ఫ్లోర్ కి వెళ్లి అక్కడ షో కేస్ లో పెట్టున్న గన్స్ ని తీసుకుంటారు. హీరో ల్యాండ్ మైన్స్ ని తీసి బ్యాగ్ లో పెట్టుకుంటే కరణ్ అయితే ఏకంగా
అదేవిధంగా ఫ్లేమ్ థ్రోయర్ ని తీసుకుంటాడు. ఇలా మొత్తం తీసుకున్నాక ఇద్దరు సౌండ్ చేయకుండా ఆ జాంబీస్ ఉన్న గ్రౌండ్ ఫ్లోర్ కి వెళ్లి దొంగచాటుగా వాటిని చూస్తూ మంచి టైం కోసం వెయిట్ చేస్తారు. కానీ వీళ్ళ బ్యాడ్ లక్ ఆడమ్ సీసీటీవీ కెమెరాస్ ద్వారా వీళ్ళిక్కడికి వచ్చేసారు అనే విషయాన్ని చూసిస్తాడు. వెంటనే అతను అక్కడున్న జాంబీస్ అన్నిటిని వాళ్ళని చంపమని చెప్పి పంపిస్తాడు. కారణ్ వాటిని ఆపడం కోసం లేట్ చేయకుండా అతని ఫ్లేమ్ థ్రోయర్ ని ఆన్ చేసుకుని నిప్పుతో జాంబీస్ అన్నిటిని దగ్గరికి రానివ్వకుండా చేస్తుంటాడు. కానీ అతని హీరోయిజం ఎక్కువ సేపుకి నిలవదు. అదైతే షోకేస్ లో పెట్టిన ఫ్లేమ్ థ్రోయర్ అది ఫ్యూవల్ లేక ఆగిపోతుంది. అయ్యయ్యో పరిగెట్టని వీళ్ళిద్దరూ అక్కడున్న ర్యాక్స్ మధ్య వెళ్లి దాక్కుంటారు. ఆ జాంబీస్ అయితే వీళ్ళిద్దరి కోసం అక్కడి ప్రతి ఇంచ్ ని వెతుకుతాయి. ఆ డేంజరస్ అనే సమయంలో వీళ్ళిద్దరూ ఫాస్ట్ గా ఒక ఐడియా చేసి కొంత ఎనర్జీ డ్రింక్స్ ని కింద పడేసి ఆ జాంబీస్ అన్నిటిని డిస్ట్రాక్ట్ చేసి గన్ పట్టుకుని ఒక్కసారికి చాలా జాంబీస్ ని షూట్ చేసేస్తారు. జాంబీస్ అయితే వస్తూనే ఉంటాయి. బుల్లెట్స్ ఖాళీ అయిపోతుంది. వెంటనే హీరో చేతిలో 2 పిస్టల్స్ ని తీసుకొని అతను కరెంట్ సహాయంతో ట్రాలీ పైన నిలబడి అన్ని జాంబీస్ ని షూట్ చేసి చంపేస్తాడు. తర్వాత వీళ్ళిద్దరూ వీళ్ళకి కావాల్సిన యాంటీడోట్ ని తీసుకుంటారు. కానీ అదే సమయానికి బాస్ ఆడమ్ ఒక మెటల్ సూట్ వేసుకుని వస్తాడు. వీడు నార్మల్ బాస్ నుంచి ఫైనల్ బాస్ గా మారిపోయాడు. అది చాలా వెపన్స్ ఉన్న ఒక మెకానికల్ సూట్. చేతిలో నుంచి మిసైల్ లాంచ్ చేసి అతను హీరో ఇంకా కరెంట్ పైన దాడి చేస్తాడు. అదృష్టవశార్థం ఈ ఎక్స్ప్లోషన్ లో ఇద్దరికి ఏం కాలేదు. అతను బుల్లెట్స్ తో వీళ్ళపైన కంటిన్యూస్ గా షూట్ చేస్తుంటే హీరో కరణ్ దగ్గర మన ఇద్దరి వల్ల ఇక్కడ నుంచి తప్పించుకోవడం కుదరదు అని చెప్పి అతను యాంటీడోట్ ని కరణ్ కి ఇచ్చి దీన్ని తీసుకుని నువ్వు సమంత దగ్గరికి వెళ్ళు, నేను అతన్ని డిస్ట్రాక్ట్ చేస్తాను అంటాడు. వేరే ఆప్షన్ లేక కరణ్ కూడా మన హీరోకి గుడ్ బై చెప్పి బయలుదేరతాడు. బ్రెండన్ బాస్ ని తన వైపుకు అట్రాక్ట్ చేసుకుని అతనితో పోరాడుతూ ఉంటే ఇక్కడ కరణ్ ని కూడా ఇంకో జాంబీ పట్టుకుని అతన్ని కొడతాడు. ఈ జాంబీస్ చాలా స్ట్రాంగ్ కదా, ఎదిరించలేక దెబ్బలు కాస్తూ కరణ్ అతనికి దొరికిన ఒక ఛాన్స్ ని యూజ్ చేసుకుని ఆ జాంబీని కాళ్ళలో పుడిచి ఒక పలకతో అతన్ని గట్టిగా కొట్టి అతన్ని చిత్తగొట్టి వెళ్తాడు. మరోపక్క హీరో ఇంకా బాస్ ని చూపిస్తే కొంతసేపట్లో అక్కడికి మరికొన్ని జాంబీస్ వస్తాయి. బ్రెండన్ బాస్ ని రెచ్చగొడుతూ అక్కడున్న బాక్సెస్ మధ్య దాక్కుని ఛాన్స్ దొరికినప్పుడు జాంబీస్ అన్నిటిని షూట్ చేస్తూ ఉంటాడు. ఒక పాయింట్ లో హీరో రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోతాడు. బాస్ అతన్ని షూట్ చేయాలి అనుకుంటే ఆ మెకానికల్ సూట్ లో బ్యాటరీ లోని చూపిస్తుంది. సో ఆడమ్ కింద పడ్డ ఒక జాంబీ చేతిని కట్ చేసి ఆ ఆర్గానిక్ ఫ్యూయల్ తో తన సూట్ ని మళ్ళీ రీఛార్జ్ చేసుకుంటాడు. అతను ఈసారి షూట్ చేసేస్తాడు అనే సమయానికి టైం కి అక్కడికి యాంటీడోట్ తీసుకున్న హీరోయిన్ వచ్చి అతన్ని కాపాడుతుంది. తను ఇప్పుడు చాలా నార్మల్ గా కనిపిస్తుంది. అక్కడికి కరణ్ కూడా వస్తాడు. సమంత సేఫ్. బిల్డింగ్ గేట్స్ కూడా ఇప్పుడు ఓపెన్ లో ఉంది. సో వెంటనే వీళ్ళు ముగ్గురు బయటికి వెళ్లడం కోసం పరిగెడతారు. కరణ్ వెనకొస్తున్న బాస్ ని ఆపడం కోసం దారిలో చాలా ఎక్స్ప్లోసివ్స్ ని సెట్ చేస్తాడు. వీళ్ళు గన్స్ తో అతన్ని ఎన్నిసార్లు షూట్ చేసినా ఆడమ్ కి ఏమీ కాదు. వీళ్ళు పరిగెట్టి వెళ్ళి దాక్కుని ఆడమ్ వీళ్ళు బాంబ్ సెట్ చేసిన ప్లేస్ కి రాగానే ట్రిగ్గర్ నొక్కి దాన్ని పేల్చేయడానికి ప్రయత్నిస్తారు. కానీ ఆ బాంబులు పేలవు. వీళ్ళ ప్లాన్ ఫెయిల్ అయిపోయింది. బాస్ అయితే వదలకుండా వీళ్ళపైన కంటిన్యూస్ గా షూటింగ్ చేస్తూనే ఉంటాడు. హీరో వేరే ఆప్షన్ లేక లాస్ట్ ప్రయత్నంగా అతను తీసుకువచ్చిన ఒక ల్యాండ్ మైన్ ని బాస్ వైపుకు తోస్తాడు. వీళ్ళ అదృష్టం అంత పెద్ద సూట్ ని బాస్ కంట్రోల్ చేసుకోలేక అతను కూడా బాంబ్ పైన కాలు పెడతాడు. అంతే అక్కడ ఒక పెద్ద ఎక్స్ప్లోషన్ జరుగుతుంది. వీళ్ళ ముగ్గురు జస్ట్ మిస్ లో నుంచి తప్పించుకుంటారు. ఆడమ్ చనిపోయాడు. కరణ్ ఆల్రెడీ సెట్ చేసిన ఎక్స్ప్లోజివ్స్ కూడా పేలి ఒక చైన్ రియాక్షన్ వల్ల ఆ వెపన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలో ఉన్న ప్రతి ఫ్లోర్ ఎక్స్ప్లోడ్ అయిపోతుంది. సో అందులో మిగిలిన కొన్ని జంబీస్ కూడా ఈ పాటికి చనిపోయి ఉంటాయి అని మనం అర్థం చేసుకోవచ్చు. చివరికి ఇలా వీళ్ళ ముగ్గురు ప్రాణాలతో తప్పించుకున్నామని చాలా సంతోషపడతారు. హీరో తన లవ్ ని సమంతకి కన్ఫెస్ చేస్తాడు. సో వాళ్ళిద్దరూ కిస్ చేసుకుంటారు. కరణ్ మాత్రం ఆక్వర్డ్ గా అక్కడే ఉంటాడు. కొంతసేపట్లో అక్కడికి హెలికాప్టర్ లో పోలీసులు వస్తారు. సో వాళ్ళు వీళ్ళని రెస్క్యూ చేస్తున్నట్టు చూపించి ఈ సినిమాని ఇలా ఎండ్ చేస్తారు. సో ఈ సినిమా మీకు నచ్చుంటుందని అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మంచి మంచి మూవీస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి కథతో మిమ్మల్ని మళ్ళీ కలుస్తా. అప్పటి వరకు టేక్ కేర్.